తట్టుకోవాలి అంటే మనము నేచర్తో ఎప్పుడు ఆడుకోకూడదు, నేచర్తో ఎప్పుడు ఆడకూడదు. నేచర్ ఇస్ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్. నేచర్ చాలా బలమైంది. కాబట్టి whatever Naveen sir is saying, these are all practicals and we are reading in the paper. రెగ్యులర్గా వచ్చే పేపర్ న్యూస్ ఇది. మీరు పేపర్ చదవడం లేదు, మీకు పేపర్ రావడం లేదు. Every day you are getting Times of India. Why you are saying no? For every floor you are getting papers. పేపర్ చదవాలి రే. పేపర్ నాలెడ్జ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. డైలీ ఎర్లీ మార్నింగ్ I will read at least 25 to 30 minutes the paper. Newspaper నేను ఏం చేస్తాను, మార్నింగ్ అట్లీస్ట్ 25 to 30 minutes ఖచ్చితంగా చదువుతాను. పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. పేపర్ రీడింగ్ అనేది చాలా అవసరం, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్. ఇట్ హెల్ప్స్ యూ లాట్. ఇప్పుడు కాదు తెలుగులో తెలిసేది, నీకు ముందు ముందు తెలుస్తుంది. సో ఈ క్లౌడ్ బస్ తర్వాత యాక్చువల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫ్లాష్ న్యూస్ అంటాం, బ్రేకింగ్ న్యూస్ అంటే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మనకేం టీవీలో ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సేమ్ ఈ క్లౌడ్ బస్ ద్వారా కొత్త పదం వింటున్నాం, వన్ ఈస్ క్లౌడ్ బస్. సెకండ్ థింగ్ ఫ్లాష్ ఫ్లడ్స్. ఎప్పుడు మన ఫ్లడ్స్ అంటే కంటిన్యూస్గా 3 days 4 days 5 days వీక్ డేస్ రైన్ వస్తే లెవెల్స్ ఆఫ్ వాటర్ పెరిగేపోతే స్లోగా లెవెల్స్ ఆఫ్ రివర్ పెరుగుతూ గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరిక. వాటర్ లెవెల్ ఏంటంటే మీటర్స్ పెరుగుతున్న కొద్దిగా ఏంటంటే లెవెల్స్ ఆఫ్ వాట్ ఈస్ ద కాల్డ్ యాస్ కాషన్ చేస్తుంటారు. తుఫాను కూడా అంతే 10 levels ఉంటాయి. మొదటి ప్రమాద హెచ్చరిక ఏంటంటే వార్నింగ్ అనమాట, జాగ్రత్తగా ఉండండి. 2, 3 చివరికి ఏమవుతుందంటే ఇంకా పీపుల్